హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. కొత్త మామిడికాయలండి, ఇప్పుడే కాస్తున్న చిన్న మామిడికాయలు తీసి పప్పు చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి, నేనైతే కొంచెం కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత కొంచెం ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి, 2 టమాటా తీసుకోవాలి, 1 మామిడికాయ తీసుకోవాలి చిన్నది. ఏంటంటే ఇప్పుడు తర్వాత మనం స్టవ్ మీద పప్పు పెట్టేయాలండి. ఇది కొంచెం 2 టేబుల్ స్పూన్ నూనె వేస్తే తొందరగా ఉడుకుతుందని నేనైతే నూనె వేసానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇక ఒక 10-15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా మామిడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలండి. తొందరగా ఉడికిపోతుంది ఇలా. అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, కుక్కర్లో వేయకుండా ఇలా సింపుల్గా పప్పు చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత దీనికి కావాల్సింది ఇంకోటి, ఇది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవన్నీ వాటితోనే పాటు ఇది కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది పప్పు. ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పు ఎక్కువ నానిందనుకో మనకు గ్యాస్ అనేది ఉండదండి. ఏ పప్పు అయినా సరే ఒక 10-15 మినిట్స్ వరకు నానబెట్టాలండి, అప్పుడే చాలా బాగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పప్పు ఉడికేదాకా, లేకుంటే కింది అట్లనే ఉంటుందండి. కొంచెం ఇలా కలుపుతూ ఉంటే ముక్కలు కూడా మంచిగా ఉడుకుతుంది. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నా కానీ లైట్ కారం ఉంది, అందుకనే కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఇవి వేసి ఒక ఉడకనివ్వాలండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది పప్పు. ఇప్పుడు ఉడికింది, చూపిస్తానండి. ఇప్పుడు ఉడికిందండి. పప్పు గుత్తితో ఇది చేస్తే మెత్తగా అయిపోతుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. మనకు ముద్దపప్పు అయినా సరే, కొంచెం పలసగా అయినా సరే కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఒక 2 మిర్చి, ఒక 2 మిర్చి వేసుకోవాలి, జీలకర్ర, ఇంకా ఆవాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఇలాంటి తాలింపు వేసుకుంటే. ఇంకా కొంచెం మెంతులు కూడా ఒక 2-3 మెంతులు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది పప్పు. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మరీ నల్లగా మాడిపోవద్దండి, తాలింపు బ్రౌన్ కలర్లానే ఉండాలి ఇలా. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ వెల్లుల్లి అయితే దంచి వేసుకోవాలి, కచ్చాపచ్చగా దంచి వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేయాలండి. ఇంగువ చాలా మంచిది, చిన్నపిల్లలకైతే ఇంకా చాలా మంచిదండి ఇంగువ. దేంట్లోనైనా యూజ్ చేయొచ్చు, చిన్న చిన్న తాలింపులలో అయితే. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. చూశారు కదండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, కుక్కర్లో పెట్టకుండా ఇలా సింపుల్గా వండండి, చాలా బాగుంటుంది. కొత్త మామిడికాయ పప్పు తయారు చేశానండి, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. షాపింగ్స్ అయినా, మార్కెటింగ్స్ అయినా, కుకింగ్స్ అయినా, ఇంకా చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగుంది. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.